హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో చాలా ఫేమస్ అయిన దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే తయారు చేయబోతున్నాను. చాలా ఈజీ అండి, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. అంతే టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మీరు ఒరిజినల్ కునాఫా చాక్లెట్ తిన్నట్లయితే కనుక కామెంట్ చేయండి. ఈ చాక్లెట్ ఎందుకంత ఫేమస్ అయింది అని అనుకున్నాను, కానీ నేను చేసుకొని తిన్న తర్వాత తెలిసింది ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా చెప్పలేము, అంత బాగుంది. లోపల కునాఫా అయితే అద్దరిపోయింది, దానివల్లే మంచి టేస్ట్ వచ్చింది. సో ఇంత మంచి చాక్లెట్ని వేలకు వేలు పెట్టుకునే బదులు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టుకొని ఉంచండి. డబుల్ బాయిలింగ్ కోసం ఇలా ఒక మిల్కీ బార్ చాక్లెట్ తీసుకున్నాను. దాన్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఆ బౌల్ని తీసుకెళ్ళి ఆ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ కోసం మనం 3 to 5 minutes మనం అలా ఉంచితే కనుక చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయి లిక్విడ్లో అయితే ఫామ్ అవుతుంది. ఒకవేళ చాక్లెట్ అనేది థిక్గా కనుక ఫామ్ అయితే మీరు అందులో కొంచెం బటర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేస్తే కొంచెం లిక్విడ్గా అవుతుందన్నమాట. యాక్చువల్గా ఒరిజినల్ కునాఫా చాక్లెట్ అయితే గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందులో మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్, లిక్విడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా వైట్ చాక్లెట్ సిరప్ని ఇలా స్పూన్తో జస్ట్ లేయర్ కింద వేసుకోవాలి. చాక్లెట్ సిలికాన్ మౌల్డ్స్ అని ఉంటాయండి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు అవి ఏమి కావాలంటే అవి తెచ్చుకొని ఈ విధంగా కోట్ చేసుకొని ఒక 10 to 15 minutes పాటు మనం ఫ్రిడ్జ్లో ఉంచాలి. అండ్ గ్రీన్ కలర్ లేకపోతే నేను ఇక్కడ వైట్ వేసుకున్నాను. ఎల్లో కలర్ కోసం నేను ఇక్కడ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను చాక్లెట్లో. మీరు ఒకవేళ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఈ విధంగా స్పూన్తో కొంచెం కొంచెం తీసుకొని కోట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇది పాపకు కూడా ఇస్తాను కాబట్టి ఫుడ్ కలర్ అంత మంచిది కాదని నేను ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే లిక్విడ్ ఫుడ్ కలర్ తెప్పించుకొని యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ కలర్, ఎల్లో కలర్. మీ దగ్గర ఉన్న మౌల్డ్స్ అన్నిటిని ఇలా కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 minutes ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక ప్రాసెస్ ఏంటి అంటే ఒక డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవాలి. నేను ఇది నిన్న అప్లోడ్ చేశాను, డార్క్ చాక్లెట్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో. అదే డార్క్ చాక్లెట్ ఇక్కడ నేను యూజ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని చాక్తో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సేమ్ వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్న బౌల్లోనే తీసుకొని సేమ్ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్నే ఫాలో అయ్యాను. ఆ డబుల్ బాయిలింగ్ మెథడ్లో డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. సేమ్ ఇందాకట్లాగే ఎలా అయితే డార్క్ చాక్లెట్ కొంచెం థిక్ అయిందో ఆయిల్ మీరు యాడ్ చేసుకోండి, లేదంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మంచి బ్రాండ్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి, లేదు అంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. బయట కొనే కోకోనట్ ఆయిల్ కన్నా మిల్లుల దగ్గర దొరికే ఆయిల్ ఉంటుందా అది తీసుకొని మీరు ఇక్కడ చాక్లెట్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు, ఇక్కడ కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తే కనుక సిల్కీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్ మౌల్డ్ బయటకు తీసి ఒక లేయర్డ్గా ఫామ్ చేసుకోవాలి. ఇలా లేయర్డ్గా ఫామ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 2 times ట్యాప్ చేస్తే లోపల గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోయి ఈక్వల్గా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టండి. మన నెక్స్ట్ ప్రాసెస్ కునాఫా కోసం ఇక్కడ ఒక 50 grams వరకు పిస్తా అయితే తీసుకున్నాను. వీటిల్లో ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే కనుక నా ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. లేదు అంటే మీరు 1 కప్పు పాలు అండ్ కొంచెం షుగర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ వచ్చేంత వరకు మీరు పాలు అండ్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే వైట్ చాక్లెట్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక క్యూబ్ బటర్ వేసుకొని రోస్టెడ్ కర్ల్ సేమియాని బయట దొరుకుతుందండి, దీన్ని తెప్పించుకొని ఒక 100 grams మనం ఈ ప్యాన్లో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి, మీడియం ఫ్లేమ్లో పెడితే సేమియా మనకి ఈజీగా మాడిపోతుంది. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే మంచిగా ఒక 3 to 4 minutes రోస్ట్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిస్తా పేస్ట్ని యాడ్ చేసి మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇది గట్టిగా కానీ ఉంటే కనుక ఇందులోకి మీరు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయని వాళ్ళు ఓన్లీ నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ ఒక మంచిగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూసారా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీరు ఇంకా మంచి కలర్ కావాలి అనుకుంటే గ్రీన్ కలర్ లిక్విడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆప్షనల్ మాత్రమే అది.
మనకి కునాఫా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్ మౌల్డ్ని తీసి ఇప్పుడు ఒక లేయర్డ్గా కునాఫాని అయితే వేసుకోవాలి. ఎక్కువ కునాఫా వేసుకుంటే మనకి చాక్లెట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇలా 4 ఎడ్జెస్ మధ్యలో ఉంచి మధ్యలో మాత్రమే కునాఫా పెట్టుకోండి, ఎందుకంటే ఎడ్జెస్లో మనం చాక్లెట్ సిరప్ అయితే వేయాలి కదా. ఇప్పుడు మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని ఇలా ఎడ్జెస్లో బాగా కవర్ చేసి పైన టాప్ అంతా కూడా మంచిగా కవర్ చేసుకొని 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో ఉంచామంటే కనుక మనకి మోస్ట్ పాపులర్ అయిన దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది. రిమైనింగ్ నాకు చాక్లెట్ సిరప్ అండ్ కునాఫా మిగిలింది కాబట్టి చిన్న చిన్న మౌల్డ్స్ నా దగ్గర ఉన్నాయి కదా, వాటిలో కూడా సెట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ చాక్లెట్ మౌల్డ్స్ లేకపోయినా పర్లేదండి, రెక్టాంగిల్ షేప్లో ఏదైనా బాక్స్ ఉన్నా సరే మీరు చాక్లెట్ చేసుకోవచ్చు. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి అన్మోల్డ్ చేసి చూపిస్తున్నాను. చాక్లెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో, సేమ్ ఒరిజినల్ కునాఫా ఎలా ఉందో అలానే వచ్చింది. టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోయింది. ఒరిజినల్ కునాఫా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఇది ట్రెండింగ్లో ఉండడం చూసి తయారు చేసుకొని తిన్నాను. అద్దరిపోయింది టేస్ట్. మీకు ఎక్స్ట్రా క్రంచీనెస్ కావాలి అంటే కునాఫా మనం మిక్సర్ చేసుకున్నాం కదా, అందులోనే కొంచెం పిస్తాలు కానీ కొంచెం ఆల్మండ్స్ కానీ క్రష్ చేసుకొని వేసామంటే కునాఫా అనేది మరింత క్రంచీగా వస్తుంది. అండ్ దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకొని తినొచ్చు. అంతసేపు ఎలా ఉంటుంది చెప్పండి, ఇంత టేస్టీగా ఉన్నప్పుడు 1 డేలోనే కంప్లీట్ చేస్తాం మేము ఇవన్నీ. అయితే పాప కోసం చిన్న చిన్న చాక్లెట్స్ కూడా చేశాను, తనైతే ఫుల్ హ్యాపీగా తిన్నది, చాలా బాగా నచ్చినట్లుంది. డార్క్ చాక్లెట్ రెసిపీ ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, డెఫినెట్గా ట్రై చేసేయండి. ఎందుకంటే ఇంట్లోని చాక్లెట్స్ పిల్లలకి ఇవ్వడం చాలా 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 మంచిది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందా, మీకు కూడా తినాలనిపిస్తుందా? డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే అంత ఈజీ రెసిపీ. చూసారు కదా, మీరు డెఫినెట్గా ట్రై చేసి నా వీడియోలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా పాప ఎలా తింటుందో చూసేయండి, ఇక్కడ క్లిప్ అయితే ఇచ్చాను. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటుంది తనైతే, చాలా హ్యాపీ చాక్లెట్ తింటూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.